అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ గురించి ఏమి చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ నెలను ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. ఇది ఉపవాసం, ఇబాదత్, క్షమాపణ మరియు దయలో ముందుకు సాగే నెల. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పవిత్ర నెల గురించి ఉమ్మత్కు చాలా ముఖ్యమైన సందేశాలు ఇచ్చారు. రమజాన్ ఇది కేవలం ఉపవాసం కాదు, ఇది మన మనస్సును, మన ఆత్మను శుద్ధి చేసుకునే ఓ అద్భుతమైన అవకాశం. కానీ చాలా మంది కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఈ పవిత్రమైన నెల యొక్క అసలైన ఫలాన్ని కోల్పోతున్నారు. మీరు ఉపవాసం చేసే ముందు లేదా ఉపవాసం చేయకుండా ఉండే ముందు ఈ విషయాలను తప్పక తెలుసుకోండి. 1. ఆరోగ్యంగా ఉన్నవారు ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా చెబుతున్నారు, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని ముందు ఉన్నవారికి విధించినట్లుగానే మేము మీకు కూడా ఉపవాసాన్ని విధించాము, తాకి మీరు భయభక్తులు కలవారిగా మారవచ్చు. సూరా అల్ బఖరా 2 నుండి 183. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీరు శక్తివంతంగా ఉన్నారా? మీకు ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవా? అయితే రమజాన్ ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ఇది కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే కాదు, మన ఆత్మను శుద్ధి చేసుకునే గొప్ప వరం. 2. అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసాన్ని మానుకోవచ్చు, కానీ ఎందుకు? ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా చెప్పారు, మీరిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అప్పుడు ఉపవాసాన్ని మానుకుని తర్వాతి రోజుల్లో ఉపవాసాన్ని తీర్చుకోవాలి. సూరా అల్ బఖరా 2 నుండి 184. ఈ పరిస్థితుల్లో ఉపవాసం మానుకోవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, డాక్టర్లు ఉపవాసం చేయొద్దని సూచించిన వారు, ప్రాణాంతక వ్యాధులతో ఉన్నవారు ఏం చేయాలి? తర్వాత ఆరోగ్యంగా అయ్యాక ఉపవాసాన్ని తీర్చుకోవాలి, లేదా ఉపవాసాన్ని భర్తీ చేయడానికి ఫిద్యా, పేదలకు భోజనం పెట్టడం ఇవ్వాలి. 3. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు ఉపవాసం గురించి ప్రవక్త ఏమి చెప్పారు? నబి చెప్పారు, గర్భిణీ మరియు పాలిచ్చే తల్లి తమ ఆరోగ్యాన్ని లేదా శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాసాన్ని మానుకోవచ్చు. తరువాత రోజుల్లో ఉపవాసం చేయాలి లేదా ఫిద్యా ఇవ్వాలి. సునన్ అన్ నసాయి 2274. తల్లులకు అవసరమైన గమనిక, మీ ఆరోగ్యానికి లేదా బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగితే ఉపవాసాన్ని మానుకోవచ్చు, కానీ తర్వాత ఉపవాసాన్ని తీర్చుకోవాలి లేదా ఫిద్యా ఇవ్వాలి. 4. వృద్ధులు, శరీర బలహీనంగా మారినవారు, వారికి ఉపవాసం చేయాలా? ఖురాన్ చెబుతోంది, వారు బలహీనులు ఉపవాసం చేయలేని స్థితిలో ఉంటే ఒక పేదవానికి భోజనం పెట్టాలి. సూరా అల్ బఖరా 2 నుండి 184. అంటే చాలా వృద్ధులైన వారు, శరీర బలహీనంగా మారినవారు ఉపవాసం చేయలేకపోతే ప్రతిరోజుకు ఒక పేదవానికి భోజనం పెట్టాలి. దీనినే ఫిద్యా అంటారు. 5. నాకిష్టంలే ఉపవాసాన్ని బద్ధకంగా వదిలేయడం పెద్ద తప్పు. కొంతమంది చెబుతారు, నాకు భయంగా ఉంది, సరిగా చేయగలను కాదో తెలియదు, చాలా ఆకలి వేస్తుంది, నీరు తాగకుండా ఉండలేను, నేను తర్వాత ఉపవాసం చేస్తాను. ఇది చాలా ప్రమాదకరం. నబి సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, ఎవరైనా కారణం లేకుండా రమజాన్లో ఒక రోజు కూడా ఉపవాసం వదిలేస్తే అతడు తర్వాత జీవితాంతం ఉపవాసం చేసినా ఆ ఒక్క రోజును భర్తీ చేయలేడు. సహీహ్ అల్ బుఖారీ 1933. అందుకే ఆరోగ్యంగా ఉన్న ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాసాన్ని పాటించాలి. ముఖ్యమైన విషయాలు: ఆరోగ్యంగా ఉన్నవారు ఉపవాసాన్ని తప్పకుండా పాటించాలి. ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఉపవాసాన్ని తరువాత తీర్చుకోవచ్చు లేదా ఫిద్యా ఇవ్వాలి. గర్భిణీ మరియు తల్లిపాలిచ్చే తల్లులు అవసరమైతే ఉపవాసాన్ని వదిలి తరువాత తీర్చుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నవారు తిరిగి వచ్చాక ఉపవాసాన్ని చేయాలి. వృద్ధులు మరియు బలహీనులు ఫిద్యా ద్వారా ఉపవాసాన్ని భర్తీ చేయాలి. నా ప్రియమైన సోదరులారా, రమజాన్ అనేది మనం ముస్లింలుగా పునరుద్ధరించుకునే నెల. ఇది కేవలం ఆకలిని తట్టుకోవడం కాదు, మన ఆత్మను శుద్ధి చేసుకోవడం. ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ఉపవాసాన్ని పాటించండి. ఏదైనా అనారోగ్య కారణంగా మానుకోవాల్సి వస్తే అల్లాహ్ ఇచ్చిన మార్గాన్ని అనుసరించండి. ఈ విషయానికి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీకు ఉపవాసం గురించి ఇంకేమైనా సందేహాలుంటే చెప్పండి. జజాకల్లాహు ఖైరన్.